అమ్మవారికి అర్పించే ఆ పాలల్లో, ఆ క్షీరంలో పురుగులు ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయి? అసలు అమ్మవారికి ఉపయోగించే ఆ పాలు కావచ్చు, లేకపోతే పదార్థాలు కావచ్చు, వాటన్నిటిని చాలా కీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు కదా, చేయాలి కదా. ఎందుకంటే భక్తుల మనోభావాలకు ముడిపడిన అంశం ఇది. అక్కడ చర్చ జరుగుతోంది. ఇలా ఎలా చేస్తారు? అమ్మవారి విషయంలోనే ఇంత అజాగ్రత్తగా ఉంటే మరి భక్తుల పాలిట ఇంకెలా ఉంటుంది? భక్తులు తినే ప్రసాదాన్ని ఇంకెంతలా నమ్మాలి? మీరు అమ్మవారి పట్లే జాగ్రత్త తీసుకోకపోతే భక్తుల విషయంలో ఇంకేం తీసుకుంటారు? ఇది అక్కడ వినిపిస్తున్న మాట. గత కొద్ది రోజులుగా దుర్గగుడి వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఏదో ఒక వివాదం. ప్రస్తుతం దుర్గగుడిలో ఇంకొక అపచారం చోటు చేసుకుంది. మరీ ముఖ్యంగా అమ్మవారికి అభిషేక సమయంలో అర్పించే క్షీరంలో, అంటే పాలల్లో పురుగులు దర్శనమిచ్చాయి. అమ్మా మన్నించి అంటున్నారు నీ భక్తులు.